Hello, I am Samlata, English Assistant JMC School Orthopedic. Welcome to SL Baina English. Listen to the video from beginning to the end. If you like it, share it and subscribe it. Today we are going to learn about present perfect continuous tense. Okay. Present perfect continuous tense is used with actions that began in the past and are still continuing. ఎప్పుడో మొదలయ్యి ఇంకా కూడా జరుగుతున్న వాటికి present perfect continuous tense వాడతాం. Present perfect continuous tense is used with actions that began in the past. Past means గతం. అండ్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇంకా జరుగుతున్న వాటికి వాడతాము. ఎగ్జాంపుల్స్: దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ ఎన్ అవర్. షీ హ్యాస్ బీన్ ఫైండింగ్ ద డ్రెస్ సిన్స్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours. వీ హ్యావ్ బీన్ షాపింగ్ ఎట్ ఫెయిర్ ఫర్ 2 hours. వీ హ్యావ్ బీన్ వాచింగ్ ఎ మూవీ ఇన్ దిస్ సినీప్లెక్స్ ఫర్ 2 hours. యూ హ్యావ్ బీన్ షాపింగ్ ఇన్ ద మార్కెట్ ఫర్ 3 hours. అంటే ఎప్పుడో మొదలు పెట్టాము కానీ ఇంకా కూడా ఆ మార్కెటింగ్, ఆ షాపింగ్ జరుగుతూనే ఉంది. అవన్నీ కూడా, ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ది ఫార్ములా ఫర్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్ root verb plus ing form. Present participle means root verb plus ing form. Once again I tell you, have plus been plus present participle root verb plus ing form. If we take one verb see, for that present participle is root verb see plus ing form seeing, seeing. This is the present participle. Have been ing form, root verb plus ing form, seeing. Okay, any verb we take that verb plus ing form. Okay, have been, has been, ing form. You will most often this verb tense is used with the words for and since. వీటిల్లో ఎక్కువగా మనం for and since అనే పదాలని వాడతాం. దేనిలో? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫార్ అండ్ సిన్స్ అనే పదాలని ఎక్కువ వాడతాం. we use for and since in present perfect continuous tense regularly. Okay, often. Difference between present perfect and perfect continuous tense. Perfect tense is used to talk about a finished action or situation. అయిపోయిన దాని గురించి మాట్లాడేది పర్ఫెక్ట్ టెన్స్. ఎగ్జాంపుల్: ఐ హ్యావ్ రెడ్ టూ బుక్స్ సిన్స్ మార్నింగ్. 2 books చదివాను, అయిపోయింది కాబట్టి అది పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. Perfect continuous tense is used to talk about a continuous గురించి మాట్లాడేది perfect continuous, but it is not necessarily a completed action or finished action or situation. Present perfect continuous tense is used to talk about a continuous but not necessarily a finished action ఆర్ సిచ్యువేషన్. అది కంపల్సరీగా ఫినిష్డ్ యాక్షన్ అయి ఉండాల్సిన అవసరం లేదు, జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్: ఐ హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి ఇంకా చదువుతూనే ఉన్నాను కానీ కంప్లీట్ అవ్వలేదన్నమాట. కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఉదాహరణ.
Perfect tense is used to talk about permanent, longer lasting situations. Longer lasting సిచ్యువేషన్స్కి పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్, లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ హ్యాస్ స్టూడ్ ఆన్ ద హిల్స్ ఆఫ్ తిరుపతి. వెంకటేశ్వర టెంపుల్ ఎప్పటి నుంచో హిల్స్ మీద, తిరుపతి హిల్స్ మీద ఉంది. ఓకే, ఇది పర్ఫెక్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్. లాంగర్ లాస్టింగ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి దానికి పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. అదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ స్టాండింగ్ అండర్ ద ట్రీ ఫర్ అవర్స్. ట్రీ కింద ఎప్పటి నుంచో నిల్చొని ఉన్నాడు. అది లాంగర్ లాస్టింగ్ కాదనమాట. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ మోర్ టెంపరీ యాక్షన్. టెంపరీ యాక్షన్, కొద్దిసేపు నిలబడ్డాడు తర్వాత వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి అటువంటి టెంపరీ యాక్షన్స్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఓకే, తెలుగులో కూడా చెప్పాను కాబట్టి కంపల్సరీగా నీట్గా అర్థం చేసుకోండి. ఒక అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ తిప్పి వీడియోని నేర్చుకోండి. ఓకే, today it is enough. Tomorrow we will go to learn past simple, past continuous, past perfect and past perfect continuous tense. Okay. Thank you for watching. Bye for now.